వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఒక అమెరికా ఒక దేశం వెనిజులా దేశ అది అంటే ఆ సుప్రీం వైఫ్ని హస్బెండ్ని ఇద్దరు కూడా జైల్లో పెట్టిందండి. అలాగే ఇక్కడ ఖమైనీని చంపేయగలిగిందండి. అంటే ఇజ్రాయెల్తో అసలు ఏంటి సార్, ఇది ఏం జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అవుతుందంటారు? ఖచ్చితంగా ఈవేళ ప్రపంచంలో ఉన్న సాంప్రదాయాలకి ఇది వ్యతిరేకం. ఎందుకంటే ఒక దేశంలో ఇంకో దేశం జోక్యం చేసుకోకూడదు, దాడులు చేయకూడదు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ ఏకగ్రీవంగా అంగీకరిస్తే తప్ప అని చెప్పని. కానీ సందర్భాన్ని బట్టి చూడాలి. ఇవాళ ఇరాన్ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటాం, అణ్వాయుధాల వ్యాప్తిని నిర్వచించే చట్టానికి ఇరాన్ సంతకం పెట్టింది. అణుబాంబులు తయారు చేస్తామని చెప్పిన పూనుకున్నది. దాంతోపాటు ఇజ్రాయెల్ని భస్మపట్టణం చేస్తానని పదే 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 బహిరంగంగా అధికారికంగా ప్రకటన చేస్తాం. అసలు ఆ దేశం ఉండనేకూడదని చెప్పి. అట్లాగే డెత్ టు అమెరికా, అమెరికాని చంపేయాలి, ఇజ్రాయెల్ని చంపేయాలి అధికారికంగా. వాడు ఇదేదో ఒక అతివాద బృందం కొద్దిమంది చేయడం కాదు, అధికారికంగా ఆ ప్రభుత్వ నాయకులు అధికారిక సమావేశాల్లో మళ్ళీ ఆ నేపథ్యంలో ఇరాన్ మీద అమెరికా ఒత్తిడి మొదటి నుంచి పెడుతూ వచ్చింది. అణు ఒప్పందం, అణ్వాయుధ వ్యాప్తికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దారి తీయమని చెప్పాను. ఒక ఒప్పందం కుదిరింది, కానీ తాత్కాలికం ఒప్పందం. అదంటే కొంతకాలం పాటు మేము అణ్వాయుధాలకు కావాల్సినటువంటి హెగ్రేడ్ యూరేనియం తయారు చేయమని చెప్పాను. ఆ తర్వాత సంగతి ఏమిటి, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఆయన రాష్ట్రపతిగా ఉండగా రద్దు చేశాడు. అలా కాదు, దీన్ని మార్చాలని ఒక గట్టి పట్టుపట్టాడు ఆయన. ఏదో చర్చలు సంప్రదింపులు జరిగినాయి. అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యమైతే బహుశా ఇరాన్ కనుక ఒప్పుకున్నట్టయితే, ప్రభుత్వం ఒప్పుకుంటే ఒప్పందం కుదిరిండేది. ఇదే సమయంలో ఒక 30,000 మంది దాకా అమాయకుల్ని ఊచకోత కోశారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులకి, ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ప్రపంచ సమాజం దిగ్భ్రాంతి చెందింది. కాబట్టి అమెరికా చేసినటువంటి దాడి, ఇజ్రాయెల్ చేసిన దాడి అంతర్జాతీయ సంప్రదాయాల ప్రకారం మనం అంగీకరించలేం. అదే సమయంలో ఇరాన్ చేస్తున్న పని, ఓ పక్కన అణ్వాయుధాల వ్యాప్తికి దారి తీయటం కానీ, రెండో పక్కన తమ దేశ ప్రజలను తామే ఓచకొత్తకోయడం కానీ, ప్రభుత్వం అమాయకులైన ఆడపిల్లల్ని, సామాన్య పౌరుల్ని, శాంతియుతంగా ఉన్న వాళ్ళని, మరో పక్కన ప్రపంచంలో ఈ ఉగ్రవాద దళాలను అధికారికంగా వాళ్లే పెంచి హెజ్బుల్లా, హమాస్, మరి ముస్లిం బ్రదర్హుడ్, హౌథీస్ ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలని, క్షిపణుల్ని సరఫరా చేసి ఆ ప్రాంతంలో ఉన్న దేశాలంటే భయభ్రాంతులను చేయడం కానీ, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అదొక అధికారిక లక్ష్యంగా స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రపంచ సమాజం గుర్తింపు పొందినటువంటి దేశాలు, ఆ దేశాల చావు మా అధికారిక లక్ష్యం అని చెప్పిన అధికారికంగా చెప్పడం దగ్గర నుంచి ఆ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. కాబట్టి బహుశా అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ ఆ ప్రభుత్వాన్నే తీసేయాలి, ఒప్పందం కాదు. ఆ ముల్లాల రాజ్యం పోవాలి, ఐతుల్లాల రాజ్యం పోవాలని పూనుకున్నట్టున్నారు. చివరికి ఇరాన్ ప్రజలు దీనివల్ల కడగండ పాలవుతారు. ఇదంతా జరిగిన తర్వాత ఇరాన్లో కనీసం ఆ ప్రభుత్వం పోయి కాస్త ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం వచ్చి మానవ హక్కుల్ని గౌరవించి ఆ దేశ ప్రజల ఉన్నతి కోసం పాటుపడే ప్రభుత్వం అయితే అంతర్జాతీయంగా అతలకొత్తలను చేయకుండా మంచి పరిణామం. అలా కాకుండా వీళ్ళే కొనసాగినా, లేకపోతే వీళ్ళ స్థానంలో ఇంకోళ్ళు వచ్చినా కూడా, మరి అక్కడ ప్రజల మీద దమననీతి కొనసాగినా కూడా ఇరాన్ ప్రజలు చాలా నష్టపోతారు. గొప్ప నాగరికత ఉన్న దేశం అది, 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం. ఆ దేశ ప్రజల భవిష్యత్తుని కాపాడుతారని ఆశిద్దాం. అయితే దీనివల్ల చమురు రేట్లు, అంటే ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి మొత్తం ప్రపంచం అంతా, ఇండియాలో కూడా. ఇది కనుక వారం 10 రోజుల కంటే ఎక్కువ కనుక యుద్ధం కొనసాగినట్టయితే అనివార్యంగా పెరుగుతాయి. ఎందుకంటే ఉత్పత్తికి ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఇరాన్లో ఉత్పత్తి చాలా కొద్దిగానే ఉంది. ఎనివే ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. కానీ ఉత్పత్తి జరుగుతున్నటువంటి మధ్యప్రాచ్య దేశాలు ఆ చుట్టుపక్కల ఉన్నాయి. ఉత్పత్తి జరుగుతున్నా కూడా వాటిని ఇతర దేశాలకు రవాణా చేయాలని చెప్పంటే ఓడల్లో వెళ్ళాలి. ఆ ఓడలు 130-140 పాళ్ళు గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ అంటారు, అరేబియన్ గల్ఫ్ అంటారు, పర్షియన్ గల్ఫ్ అంటారు. ఆ గల్ఫ్ నుంచి వస్తాయి. యుద్ధం కారణంగా ఏమైంది, ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఓడలు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలని చెప్పంటే
మధ్యలో ఏ ప్రమాదం జరిగినా కూడా మరి అక్కడ వేల కోట్ల డాలర్ల లేకపోతే వందల కోట్ల డాలర్ల సంపద ఉంటుంది. దానికి భరోసా ఏమిటి? ఇన్సూరెన్స్, బీమా. బీమా కంపెనీలు ఆ దారిని వెళ్తే మేము ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి అన్నారు. కాబట్టి ఆగిపోయింది అక్కడి నుంచి. గత 2 రోజులుగా మనకు అర్థమైన మేరకు గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ అంటారు, అక్కడ చాలా 20 కిలోమీటర్ల వెడల్పున ఆ సముద్రం నుంచి నౌకలన్నీ ప్రయాణం చేయాలి. అక్కడ నౌకా ప్రయాణం ఆగిపోయింది. కాబట్టి ఉత్పత్తి జరుగుతున్నా కూడా సరఫరా ఆగిపోయింది. మరి ఆయిల్ చాలా జీవనావసర వస్తువు కాబట్టి 20-30% కనుక సరఫరా ఆగిపోయినట్టయితే ఆ మేరకు ధరలు పెరుగుతాయి. వారం 10 రోజులు అంటే దేశాలు తట్టుకుంటాయి. చైనా దగ్గర కానీ అమెరికా దగ్గర కానీ చాలా పెద్ద ఎత్తున రిజర్వ్స్ ఉన్నాయి. వాటిని బయటికి తీసుకుంటే కొంత ధర ఏర్పడవచ్చు. కానీ ఎంతకాలం ఉన్న రిజర్వ్స్ మీకు ఎల్లకాలం ప్రపంచం మొత్తం కావాల్సిన అవసరాన్ని తీర్చేంత రిజర్వ్స్ ఉండవు ఇప్పుడు ఎవరికి కూడా. కాబట్టి వారం 10 రోజులు దాటినట్టయితే ఆయిల్ ధరలు పెరగడం అనివార్యం. ఇది ప్రజలు అర్థం చేసుకుని ఏమైనా పొదుపుగా వాడడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మిగతా కంట్రీస్ నాకు తెలియదు, కానీ మన భారతదేశంలో ఏమన్నా ప్రజలు అర్థం చేసుకోగలరంటారు? మనకి సమస్య ఏంటంటే 88% ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఉత్పత్తి కేవలం 10% కూడా లేదు. ప్రపంచంలో ఒక్క జపాను మనమే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జర్మనీ, ఈ 3 దేశాలే ఇంత పెద్ద ఎత్తున దాదాపు 90% దాకా, జర్మనీ అయితే 97% దాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. చైనా ప్రపంచం అతిపెద్ద దిగుమతిదారు, 16-17 మిలియన్ బ్యారెల్స్ రోజుకి. కానీ దానిలో 25-30% సొంతంగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్నంతలో అనవసరంగా ఐస్ క్రీమ్ కోసం కారు తీసుకెళ్ళటము మామూలు సమయంలో కూడా మనం చేయకూడదు. ఎందుకంటే ఖరీదైనటువంటి విలువైనటువంటి విదేశీ మర ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అసలు మామూలు సమయంలో కూడా విద్యుత్ కానీ లేకపోతే కారులో పెట్రోల్ డీజిల్ కానీ వృధా చేయటం అన్నది అది పర్యావరణానికి మంచిది కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. కొంచెం బాధ్యతతో ఉంటే మంచిది. ఇప్పుడు కొరత ఉండే అవకాశం ఉంటే మరి జాగ్రత్తగా ఉండాలి. కొరత ఉండదు, ఎందుకంటే కొద్దిగా కొరత ఉండగానే ధర పెరుగుతుంది, ధర పెరగగానే డిమాండ్ తగ్గుతుంది. ఆ రకంగా సెట్ అవుతుంది. అయినా కూడా మనం జాగ్రత్తగా పొదుపుతనం పాటించడం అనేది నేను ఎప్పుడు కూడా దాన్ని సమర్థిస్తాను. దానివల్ల కూడా ఏమవుతుందంటే చమురు రేట్లు పెరిగినాయి అనుకోండి, మిగతా రేట్లు కూడా వస్తువుల రేట్లు అన్నీ కూడా పెరిగిపోతాయి. అంటే ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా చమురు రేట్లు గణనీయంగా పెరిగితే $140 దాకా పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. అంత పెరిగితే మరి చమురు లేకుండా రవాణా లేదు, చమురు లేకుండా విద్యుత్ లేదు, చమురు లేకుండా కొన్ని దేశాల్లో కనీసం చమురే కాదు గ్యాస్, న్యాచురల్ గ్యాస్ కూడా చాలా చోట్ల అవసరం అవుతుంది. కాబట్టి ధరల పెరుగుదల అనివార్యం అవుతుంది కొంతవరకు. దాన్ని ఎంత దిప్పు చేయాలని చెప్పి ప్రభుత్వంలో విధానాలు మన దేశంలో అదృష్టం కొద్దీ ఒకటి కొద్దిగా చమురు నిల్వలు మనకు ఉంటాయి, దాన్ని బయటికి తీయాల్సి వస్తుంది అవసరమైతే, అత్యవసరమైతే. రెండోది మన ద్రవ్యోల్బణం అంత కలిగితే ధరల పెరుగుదల ఈ ప్రభుత్వం జాతీయ స్థాయిలో గట్టిగా పొదుపరితనం పాటించడం వల్ల ధరలు కొంచెం అదుపులోకి వస్తున్నాయి. కాబట్టి తొలుత ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రోజులు గడిచిన కొద్దికి ఇబ్బంది ప్రపంచం అంతటికి ఉంటుంది, మనకు కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇది దానికి మనం ప్రిపేర్ అయ్యి ఎస్పెషల్లీ మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకుని ఉత్తునే చూడండి సరదాగా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళటం, ఉత్తునే తిరగటం అటువంటివి ఆపుకొని వాళ్ళు చెప్పాను ఇప్పుడు యుద్ధంతో సంబంధం లేకుండా పొదుపరితనం ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో, ఇంధనం విషయంలో పాటించడం ఎప్పటికీ మంచిది. పర్యావరణ కాలుష్యానికి కానీ దేశ ఆర్థిక వ్యవస్థకి కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ అంత పెద్ద ప్రమాదం రాదు, ఎందుకంటే యుద్ధం 2-3 వారాల కంటే ఎక్కువ ఉండే అవకాశం చాలా తక్కువ. కానీ 2 వారాలు ఉన్నా కూడా ఎంతో కొంత ఇబ్బంది మనకు కలుగుతుంది. అక్కడ దగ్గరున్న అరబ్ దేశాలంటికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్కడ ఆర్థిక వ్యవస్థకి గందరగోళం అయిపోయింది, విమానాలు ఆగిపోయినాయి. అవునండి. మరి ఉత్పత్తి చేసిన అమ్ముకోలేకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. 10 లక్షల మంది అక్కడ ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు మన దేశంతో సహా మన దేశం నుంచే కొన్ని లక్షల మంది అక్కడ వలస ఉండి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏమవుతుందని ఆందోళన. మరి ఇరాన్ ఏమో దాడులు చేస్తోంది, అక్కడ భవనాలు కూలిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి కొంతమందికి. కాబట్టి ఖచ్చితంగా అభద్రతా వాతావరణం వస్తున్నమాట వాస్తవం. యుద్ధం అన్నది ఎప్పుడు కూడా ఎవరికి సంతోషంగా ఉండదు. ఇప్పుడు ఇరాన్ ముస్లిం దేశం అండి, మిగతా ఇక్కడ దుబాయ్ మీద వీటన్నిటి కూడా వాళ్ళు బాంబులు వర్షం కురిపిస్తున్నారు. అక్కడ మన వాళ్ళు దేశం ఇప్పుడు ఏంటంటే ముస్లింలు 2 ప్రధాన తెగలు ఉన్నాయి, ఇంకా చాలా తెగలు ఉన్నాయి, కానీ ప్రధానంగా సున్నీలు, షియాలు. షియాలు ప్రపంచంలో 20%, 15-20% మంది ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద షియా దేశం ఇరాన్. ఆ తర్వాత షియాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం మీకు పక్కనే ఉన్న, అంటే మెజారిటీ ఉన్న దేశం పక్కనే ఉన్నటువంటి ఇరాక్. మరి భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ షియాలు గణనీయంగా ఉన్నారు. మెజారిటీ కాదు, కానీ మనకి పెద్ద ముస్లిం జనాభా ఉంది కాబట్టి శాతం తక్కువైనా కూడా సంఖ్య ఉంటుంది. కాబట్టి ఆ షియాలు, సున్నీలు
వీళ్ళేమో షియాలకి మేము అధిపతులు ఉన్నట్టు వ్యవహరిస్తారు ఇరాన్ వాళ్ళు. అంచేత కేవలం మరి అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ప్రతి దాడులే కాకుండా అన్ని అరబ్ దేశాల మీద దాడులు చేస్తున్నారు. మరి ప్రపంచంతో దాన్ని గర్హిస్తోంది. దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మరి ఏ పాపం ఎరగకుండా సంబంధం లేని దేశాల మీద దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సుమారు 200-300 ఈ ఏరోప్లేన్స్ అన్ని కూడా అంటే ఆ దారి లేక వెళ్ళటానికి ఎయిర్ మార్గం నుంచి వెళ్ళటానికి లేదంట. ఆ దేశాల్లో ఇప్పుడు ఇటీవల కాలంలో అబుదాబి, ఎతిహాద్ కానీ లేకపోతే ఎమిరేట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన ఎయిర్లైన్స్ అని. మన భారతదేశం నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఉదాహరణకి చాలామంది అమెరికా వెళ్ళినా యూరోప్ వెళ్ళినా కూడా మీకు గల్ఫ్ నుంచి వెళుతున్నారు. అవును, మంచి సౌకర్యం ఉన్నటువంటి విమానాలు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో. అయితే దుబాయ్ వెళ్ళి లేకపోతే ఎతిహాద్లో అబుదాబి వెళ్ళి వెళుతున్నారు. అవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఏ క్షిపణి ఏ విమానంతో వెళ్తే ప్రాణాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా అంతర్జాతీయ రవాణాకి ఇబ్బంది కలుగుతుంది, మరి టూరిజంకి ఇబ్బంది కలుగుతుంది, ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది. చమురు విషయంలో ప్రపంచం అంతా కూడా కొంతకాలం పాటు అసౌకర్యానికి గురవుతుంది. ఇక దీపావళి సామాన్ల తయారీ విషయంలో అండి వేట్లపాలెం అని కాకినాడ దగ్గర ఉంది. అయితే ఒక ప్రజలు ఏమంటారంటే దీపావళి సామాన్లు తయారు చేయకుండా ఆపేస్తే వాళ్ళందరూ బతుకులు బాగుంటాయని. కొంతమంది అంటారు మరి దీపావళి సామాన్లు చేయాలి, అది మన సాంప్రదాయం అంటారు కొంతమంది. ఏది కరెక్ట్ అంటారు సార్? అసలు ఏం చేస్తే బాగుంటుంది? దుర్ఘటన చాలా బాధాకరమైంది. పాపం చెక్కడితే కానీ డొక్కాటన్న వాళ్ళు మార్కెట్లో ఈ సామాగ్రికి మందుగొండలకి దీపావళి సందర్భంగా అవసరం ఉంది కాబట్టి ఉత్పత్తి చేసి 10 రూపాయలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళు. మరి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం చెప్తున్నాం. అక్కడ ఏం జరిగిందో సంఘటన వివరాలు తెలియదు కాబట్టి నేను మాట్లాడాను. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ఎందుకంటే పేలే పదార్థాలు ఉన్న చోట ప్రమాదాలు జరిగే అవకాశం ఎప్పుడు ఉంది. దానికి తగిన చర్యలు సరిగ్గా తీసుకోలేదని అర్థమవుతుంది. దానికి పరిష్కారం అగ్ని ప్రమాదాల నుంచి ఒక భవనంలో కావచ్చు, ఇలాంటి పరిశ్రమల్లో కావచ్చు నివారణ కోసం ఆధునిక యుగంలో అద్భుతమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు మంచి పద్ధతులు ఉన్నాయి. మనకేమవుతుంది, ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు అయితే ఉదాసీనం, పట్టించుకోరు, లేకపోతే లంచాలు. ప్రజల జీవితాల కోసం, భద్రత కోసం కాకుండా లంచాల కోసం నియంత్రణ వ్యవస్థ పనిచేస్తున్నట్టయితే, లేకపోతే ఉదాసీనంగా ఉన్నట్టయితే చట్టాలు ఎలా ఉన్నా కూడా మనకి ప్రాణాలు పోతుంటాయి. రెండోది, చట్టాలు పద్ధతులు ఇక్ష్వాకులు లాంటి పద్ధతులు అనుకోండి, వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించకుండా మనకి ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. ఇప్పుడు మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ చూసాం, మిథైల్ ఐసోసైనేట్ అని చెప్పి. వాళ్ళు కనుక తడిగొడ్డ ఒక తువ్వాలు లాంటి కనుక తడిపి ఇక్కడ పెట్టుకున్నట్టయితే ఆ గ్యాస్ కరిగిపోయి ఉండేది, ఊపిరితిత్తుకి వెళ్ళే కదా, మనుషులు ప్రాణాలు కాపాడేవాళ్ళు. చిన్న చిన్న ఏర్పాట్లు. అట్లాగే ఎప్పటికప్పుడు అవసరాలు తగినటువంటి ఆ క్వాంటిటీ మాత్రం అక్కడ పెట్టుకుని మిగతా అంతా జనసంచారం లేని చోట భద్రపరిచారనుకోండి, అంత ప్రమాదం జరిగి ఉండేది కదా. కాబట్టి చిన్న చిన్న చిట్కాలని పాటించకుండా మొక్కుబడిగా చట్టాన్ని పాటించడము, మామూలు ఇవ్వటం అలవాటు. దాని నుంచి బయటపడాలి. అంతేగాని మన సంప్రదాయంలో భాగంగా దీపావళి బాణాసంచా పేల్చడం చెప్పుకున్నప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పని జాగ్రత్తలు పాటించమని చెప్పాలి. కానీ నిషేధిస్తామని చెప్పంటే మత సాంప్రదాయాలు ఉన్నాయి దీనిలో. కొన్ని మతాన్ని పాటించకపోయినా కూడా దీపావళి బాణాసంచా అన్నది ఒక చిన్నపిల్లలకి ఒక ఆట అయిపోయినది. కాబట్టి దాన్ని నిషేధించిన మార్గం కదా, జాగ్రత్తగా ఉండేదా. మీరు కొంచెం ఇప్పుడు కొంతమంది కట్టి పతంగ మనం గాలిపటాల దగ్గర వేస్తే ప్రాణాలు పోతున్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మాంజా. అట్లాగే ఇప్పుడు బాణాసంచా విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో, మన కుటుంబాలకి మనం చెప్పుకోవట్లే, పిల్లలు చెప్పట్లే, జాగ్రత్తగా ఉండండి. మరి బాగా పేలేటి బాంబులు అంటే దగ్గరికి వెళ్ళి వాడబోకండి, వాటిని జాగ్రత్తగా ఉండండి. అంతేగాని పూర్తిగా నిషేధించామని చెప్పినది ఒక సమాజంలో వేల సంవత్సరాల తర్వాత అది సాధ్యమో కాదు. ప్రజలు ప్రతిఘటిస్తారు, సమస్యలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎక్కువ వాడబోకండి, ధ్వని కాలుష్యం తేబోకండి, వాతావరణ కాలుష్యం తీసుకురాబోకండి, ప్రమాదాలు కొని తెచ్చుకోబోకండి, ఖచ్చితంగా దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాను. అంతేగా నిషేధించడం పరిష్కారం ఎట్లా అవుతుంది? కానీ చాలా సంతోషదగ్గ విషయం ఏంటంటే జరిగిన సంఘటన ఒక 3-4 అవర్స్లో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళారండి. వెళ్ళి అక్కడ పరామర్శించడం, ఒక 20 lakhs కూడా. ఇలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా ఎవరన్నా కూడా స్పందిస్తారు మానవ హృదయంతో. కానీ ఇలా జరగకుండా ఉండాలని చెప్పంటే మనం పాతకాల పద్ధతుల స్థానంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అగ్ని ప్రమాదాల నివారణ కోసం చెప్పని భవనాలే కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లే కావచ్చు, ఇలాంటి పరిశ్రమలే కావచ్చు, లేకపోతే కొన్ని కెమికల్ పరిశ్రమల రసాయనాలు కావచ్చు,
అవునండి. ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా ఆధునిక యుగంలో ఉంటుంది. దానికి మంచి పద్ధతులు వచ్చినాయి. అవునండి. ముందు పద్ధతుల్ని మార్చాలి. పాతకాల పద్ధతుల నుంచి కొత్త కాల పద్ధతులు రావాలి. ఉమ్. రెండు పద్ధతుల అమల్లో లంచాలకు అవకాశం లేకుండా, లంచాలు మింగడానికి మార్గంగా కాకుండా నియంత్రణ అనేది ప్రజల జీవితాలను కాపాడేందుకు సరిపోయేట్టుగా కావాలి. ఈ రెండు చేయకుండా అంతా జరిగిపోయిన తర్వాత లబోదీపమని మనం ఏదో సాయం చేసినా కూడా ఏదో ఊరట కలుగుతుంది, కానీ ప్రమాదాలు ఆగవు కదా. ప్రాణ నష్టం, పోయిన ప్రాణాలు తిరిగి తీసుకోవడం కదా. అవునండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ రోజు వార్త వచ్చినప్పుడు స్పందించడం కాకుండా దీర్ఘకాలంలో అగ్ని ప్రమాదాల విషయంలో చాలా సమగ్రమైన పద్ధతి కావాలి. నిపుణులు ఉన్నారు, మంచి సూచనలు చేస్తున్నారు. వాటిని విస్మరించకుండా వాటిని అమలు చేయాలి. ఎప్పుడు జరుగుతున్నది కంటే ఒక లేబర్ ఆఫీసర్ అండి, ఫైర్ ఆఫీసరు, ఆర్డీఓ, డిఎస్పి మొత్తం ఆ జిల్లా అధికారులందరూ నలుగురు సస్పెండ్ అయిపోయారండి. అందుకని అంటే ప్రభుత్వం దారుణం జరిగాక స్పందించడం మంచిది, కానీ దారుణం జరగకుండానే స్పందించి పద్ధతులను మార్చి నియంత్రణ మారిస్తే మరింత మంచిది. అవునండి. నలుగురిలో ఎవరో ఒకళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నా దాన్ని అరికట్టుకోగలిగేవారు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇదండి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.